ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయము. ఆ ఏడు 7వ నెలలో ఇష్మాయేలు 10 మంది అనుచరులను తీసుకొని మిస్పా యందున్న గెదల్యా చెంతకు వచ్చెను. ఇష్మాయేలు నెతన్యా కుమారుడు, ఎలీషామా మనుమడు, రాజవంశమునకు చెందినవాడు, రాజు ముఖ్యాధికారులలో ఒకడు. వారెల్లరును భోజనమునకు కూర్చుండిరి. అప్పుడు ఇష్మాయేలును అతని 10 మంది అనుచరులను కత్తులు దూసి బబులోనియా రాజు దేశమునకు రాష్ట్రాధిపతినిగా నియమించిన గెదల్యాను ఖడ్గముచే వధించిరి. గెదల్యాతో పాటు మిస్పా వద్దనున్న ఇశ్రాయేలీయులను, అచటనున్న బబులోనియా సైనికులను కూడా ఇష్మాయేలు మట్టుపెట్టెను. గెదల్యా హత్యను గూర్చి ఇంకనెవరికినీ తెలియదు. ఆ మరుసటి దినమున షెకెము, షీలో, సమరియాల నుండి 80 మంది వచ్చిరి. వారు గడ్డములు గొరిగించుకొని, బట్టలు చించుకొని, వడలు గాయపరుచుకొని ఉండిరి. దేవాలయమున అర్పించుటకు గాను ధాన్యమును, సాంబ్రాణిని కొనిపోవుచుండిరి. ఇష్మాయేలు మిస్పా నుండి ఏడ్చుచు వారికి ఎదురుపోయెను. వారిని కలుసుకొనిన వెంటనే అహీకాము కుమారుడు గెదల్యాను చూచుటకు నగరములోనికి రండనెను. ఆ ఆగంతకులు పట్టణములోనికి రాగానే ఇష్మాయేలును అతని అనుచరులను వారిని వధించి బావిలో పడవేసిరి. కాని ఆ ఆగంతకులలో 10 మంది ఇష్మాయేలుతో, అయ్యా, మమ్ము చంపకుము. మేము గోధుమలను, యవలను, ఒలీవు తైలమును, తేనెను పొలమున దాచియుంచితిమని చెప్పిరి. కనుక అతడు వారిని వదిలిపెట్టెను. ఇష్మాయేలు శవములను పడవేసిన బావి చాలా పెద్దది. ఆసారాజు ఇశ్రాయేలు రాజగు బాషా తన్ను ముట్టడించినప్పుడు దానిని త్రవ్వించెను. ఇష్మాయేలు దానిని పీనుగులతో నింపెను. తరువాత అతడు మిస్పాలోనున్న రాజపుత్రికలను, ప్రజలెల్లరినీ బందీలను చేసెను. సైన్యాధిపతి నెబూజరదాను వారిని అందరినీ గెదల్యా ఆధీనమున ఉంచి ఉండెను. ఇష్మాయేలు ఆ బందీలను వెంటబెట్టుకొని అమ్మోను దేశము వైపుగా వెళ్ళిపోవుచుండెను. యోహానాను అతనితోనున్న సైన్యాధిపతులు ఇష్మాయేలు చేసిన దుండగములను గూర్చి వినిరి. కనుక వారు తమ అనుచరులతో అతని వెంటపడిరి. గిబ్యోను పెద్ద మడుగునొద్ద అతనిని కలుసుకొనిరి. ఇష్మాయేలు మిస్పా నుండి చెరగొనిపోవు జనులు యోహానానును అతని వెంటనున్న సైన్యాధిపతులను చూచి పరమానందము చెందిరి. వారు వెనుకకు తిరిగి అతని చెంతకు పరుగెత్తిరి. కాని ఇష్మాయేలును అతని అనుచరులలో 8 మందియు యోహానాను నుండి తప్పించుకొని అమ్మోను దేశమునకు పారిపోయిరి. అంతటా యోహానాను అతనితోనున్న సేనాధిపతులను గెదల్యా వధానంతరము ఇష్మాయేలు మిస్పా నుండి చెరగొని వచ్చిన వారినెల్లరినీ ప్రోగుచేసిరి. వారిలో సైనికులు, స్త్రీలు, పిల్లలు, నపుంసకులను ఉండిరి. బబులోనియా రాజు దేశమునకు రాష్ట్రాధిపతినిగా నియమించిన గెదల్యాను ఇష్మాయేలు వధించెను. కనుక వారు బబులోనియులకు జడిసిరి. కావున వారు బబులోనియుల నుండి తప్పించుకొనుటకు గాను ఐగుప్తునకు పయనము కట్టిరి. దారిలో బెత్లెహేము చెంతనున్న కింహామునొద్ద విడిది చేసిరి. 42వ అధ్యాయము. ప్రజలు ఇర్మియాను ప్రార్థింపుమని కోరుట. అంతటా కారేహా కుమారుడు యోహానాను, హోషియా కుమారుడు అజర్యా సైన్యాధిపతులు మొదలైన అధికులు, అల్పులునైన ప్రజలందరూ నా చెంతకు వచ్చి, అయ్యా, నీవు మా మొర విని ప్రాణములతో బ్రతికియున్న మా కొరకు నీ దేవునికి విన్నపములు చేయుము. మేము పూర్వము చాలామందిమైనను ఇప్పుడు కొద్దిమందిమి మాత్రమే మిగిలియున్నాము. ఈ సంగతి నీకును తెలియను. నీ వేడుకోలు వలన నీ దేవుడైన ప్రభువు మేము పోవలసిన మార్గమును, చేయవలసిన కార్యములను మాకు తెలియజేయునుగాక అనిరి. నేను వారితో, మంచిది, మీరు కోరినట్లే నేను మీ దేవుడైన ప్రభువునకు మనవి చేయుదును. అతడు చెప్పిన సంగతులను వేనిని దాచక మీకు తెలియజేయుదునని చెప్పితిని. వారు, నీ దేవుడైన ప్రభువు నీ ద్వారా మాకు తెలియజేసిన నియమములకు మేము కట్టుబడి ఉండనిచో అతడు నమ్మకమైన సాక్షిగా
మా మీద నేరం మోపునుగాక. మాకు నచ్చినను నచ్చకున్నను మేము నిన్నే దేవునికి ప్రార్థన చేయమంటిమో ఆ దేవుని ఆజ్ఞలను పాటింతుము. అతనికి విధేయులమైనచో మాకు మేలు కలుగునని పలికిరి. ప్రభు సమాధానము. 10 దినముల తరువాత ప్రభు నాతో మాటలాడెను. కనుక నేను యోహానాను అతనితోనున్న సైన్యాధిపతులను ప్రజలందరినీ పిలిపించి వారితో ఇట్లంటిని: మీరు ఇశ్రాయేలు దేవుడైన ప్రభువునెదుట మనవి చేయుటకు నన్ను పంపితిరి కదా. అతడిట్లు సెలవిచ్చెను: మీరీ నేల మీదనే వసింతురేని నేను మిమ్ము నిర్మింతును గాని ధ్వంసము చేయను, మిమ్ము నాటుదును కాని పెళ్లగింపను. నేను మీకు హాని చేసినందులకు మిగుల చింతించుచున్నాను. మీరు బబులోనియా రాజునకు వెరవనక్కరలేదు. నేను మీకు అండగా నుండి అతని బారి నుండి మిమ్ము కాపాడుదును. నేను మీ మీద కరుణ చూపి అతడు మీపై దయచూపునట్లు చేయుదును. మీరు మీ దేశమునకు తిరిగిపోవచ్చును. కాని మీరు మేమీ దేశమున ఉండము, నీ దేవుడైన ప్రభువు మాట వినము. మేము ఐగుప్తునకు వెళ్ళెదము. అచట యుద్ధముండదు, యుద్ధనాదము వినిపింపదు, ఆకలి ఉండదు, మేము అక్కడనే వసింతుమని అందురేని. యూదాలో మిగిలియున్న వారలారా, సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడనైన ప్రభు మీతో చెప్పు పలుకులను ఆలింపుడు. మీరు ఐగుప్తునకు వెళ్ళి అచట వసింపగోరెదరేని. మీరు భయపడు యుద్ధము ఇమ్మా దేశమున వెన్నాడును. మీరు వెరచు కరవు అచట మిమ్ము అనుసరించును. మీరా గడ్డ మీదనే చత్తురు. ఐగుప్తునకు పోయి అచట వసింపగోరు వారందరును ఓరు, ఆకలి, అంటురోగముల వలన చత్తురు. వారిలో ఒక్కడును నేను పంపబోవు వినాశము నుండి తప్పించుకొని బ్రతకజాలడు. ఇశ్రాయేలు దేవుడును సర్వశక్తిమంతుడునైన ప్రభువిట్లు నుడువుచున్నాడు: నేను నా ఆగ్రహమును రౌద్రమును యెరూషలేము పౌరుల మీద కుమ్మరించినట్లే ఐగుప్తునకు వెళ్ళు మీ మీదను నా కోపమును కుమ్మరింతును. ప్రజలు మీ దురవస్థను చూచి భీతిల్లుదురు, మిమ్ము గేలి చేయుదురు, మీ పేరును శాపముగా వాడుకొందురు. మీరీ తావును మరలా కంటితో చూడజాలరు. ఇంకను నేను వారితో ఇట్లు చెప్పితిని: యూదావాసులలో మిగిలియున్న వారలారా, ప్రభు మీరు ఐగుప్తునకు వెళ్ళకూడదని చెప్పెను. కనుక నేను మిమ్మిప్పుడు నిశితముగా హెచ్చరించుచున్నాను. మీరు అతి ప్రమాదకరమైన పొరపాటును చేయుచున్నారు సుమా. మీరు నన్ను మీ దేవుడనైన ప్రభువునకు మనవి చేయుమని కోరితిరి. అతడు ఆజ్ఞాపించినదెల్లా చేయుదమని మాట ఇచ్చితిరి. నేను మీకిప్పుడు మీ దేవుడనైన ప్రభు సందేశమును తెలియజేసితిని. అతడు నన్ను మీతో చెప్పుమనిన సందేశమును మీరు పూర్తిగా మీరుచున్నారు. కనుక మీరు పోయి స్థిరపడగోరిన ఆ గడ్డ మీద మీరు పోరు, ఆకలి, అంటురోగముల వలన చచ్చుట నిక్కమని తెలిసికొనుడు. యూదీతు గ్రంథం 12వ అధ్యాయము. హోలోపెర్నసు సేవకులను పిలిచి, యూదీతును వెండి పాత్రములమర్చియున్న తన భోజనపు బల్ల యొద్దకు కొనిపోయి తన భోజనమును ద్రాక్ష సారాయమును ఆమెకు వడ్డింపుడని ఆదేశించెను. కాని యూదీతు అతనితో, నేను మీ భోజనమును భుజింతునేని మా దేవుని నియమములను మీరినట్లగును. కనుక నేను తెచ్చుకొనిన అన్నమునే తిందునెనెను. సైన్యాధిపతి, నీవు కొనివచ్చిన భోజనమైపోయినచో మరలెచ్చటి నుండి తెచ్చుకొందువు. మా శిబిరమున మీ జాతి వారెవరునూ లేరనెను. యూదీతు దేవర వారి తోడు, నేనీ భోజనము ముగింపక పూర్వమే మా దేవుడు నా ద్వారా తన కార్యమును ముగించుకొనునని చెప్పెను. అంతటా సేవకులామెను ఒక గుడారమునకు కొనిపోయిరి. అట యూదీతు వేకువజాము వరకు నిద్రించెను. నిద్ర నుండి లేచిన పిదప ఆమె హోలోపెర్నసునొద్దకు దూతరంపి, వెలుపలకు వెళ్ళి ప్రార్థన చేసుకొనుటకు ఈ దాసురాలికి అనుమతి ఇప్పింపుడని అడిగించెను. సైన్యాధిపతి ఆమెను శిబిరము నుండి బయటికి వెళ్ళనిండని తన కావలి వారికి ఆజ్ఞ చేసెను. ఆ రీతిగా యూదీతు 3 నాళ్ల పాటు శిబిరమున వసించెను. ఆమె ప్రతి రాత్రి వెలుపలకు పోయి బెతూలియా చెంతగల లోయలోని చలములో స్నానము చేసి వచ్చెడిది. తిరిగి వచ్చినప్పుడు
ఇశ్రాయేలు ప్రజలను రక్షించు మార్గము తెలియజేయమని దేవుని ప్రార్థించెడిది. ఆమె స్నానము చేసి శుద్ధిని పొంది శిబిరమునకు తిరిగి వచ్చి రాత్రి భోజనము చేయు వరకును దాని లోపలనే ఉండెడిది. హోలోపెర్నెసు విందు. యూదితు శిబిరమును చేరిన 4వ రోజున హోలోపెర్నెసు ఒక విందు చేసెను. ఆ విందునకు అతని సేవకులనే గాని సైనికాధికారులనెవరిని ఆహ్వానింపరైరి. హోలోపెర్నెసు తన వ్యక్తిగత అవసరములను తీర్చు నపుంసక సేవకుడు బగోవాసును పిలిచి, ఆ హెబ్రేయ వనిత నీ ఆధీనంలో ఉన్నది కదా, ఆమె నేడు నాతో అన్నపానీయములు సేవించుటకు మన గుడారమునకు రావలయును. ఇట్టి వనితను అనుభవింపక వదిలివేయుదమేని లోకము నెదుట నగుబాట్లు తెచ్చుకుందుము. నేనామెను చెరుపక్క విడుతునేని ఆమె నన్ను చూచి నవ్వుననెను. కనుక బగోవాసు యూదీతు వద్దకు పోయి, అమ్మా, నీవు చక్కని చుక్కవు. నేడు మా సైన్యాధిపతి గుడారమునకు వచ్చి అతని సరసన కూర్చుండి హాయిగా ద్రాక్షాసారాయమును సేవింపుము. నెబుకద్నెజరు అంతఃపురమున ఆ రాజునకు సేవలు చేయు అసిరియా వనితల వలె నీవును నేడు సుఖము అనుభవింపవలననెను. యూదితు ఏలిన వారి మాట కాదనుటకు నేనేపాటిదానను? అతని కోర్కెను నెరవేర్చుటకు నేను సిద్ధముగానే ఉన్నాను. ఈ సంఘటనమును నా జీవితాంతము వరకును జ్ఞప్తియందుంచుకుందును అని సమాధానమిచ్చెను. ఆమె వెంటనే లేచి మంచి బట్టలు తాల్చి ఆభరణములతో సొగసుగా అలంకరించుకొనెను. ఆమె దాసి ముందుగా వెళ్ళి హోలోపెర్నెసు ముందట గొర్రెపిల్ల చర్మమును పరచెను. అంతకు ముందే బగోవాసు ఆ చర్మమును యూదితునకు ఇచ్చియుండెను. ఆమె దాని మీద కూర్చుండి భుజించెడిది. యూదితు గుడారములలోనికొచ్చి ఆ చర్మము మీదనే కూర్చుండెను. ఆమెను చూడగానే హోలోపెర్నెసునకు మనసు చలించెను. అతడు ఆమె మీద కోరికపడి మహోద్రేకమునకు గురి అయ్యెను. అసలు యూదితును కంటితో చూచిన నాటి నుండి హోలోపెర్నెసు ఆమెను చెరుపగోరి అవకాశముకై వేచియుండెను. అతడామెతో, నీవు ద్రాక్షాసారాయమును సేవించుచు మాతో పాటు ఆనందింపుమనెను. ఆమె, నేనీ పానీయమును తప్పక సేవింతును. నా జీవితమున నేటియంత శుభదినము లేదని పలికెను. కాని యూదితు తన దాసి సిద్ధము చేసిచ్చిన అన్నపానీయములనే అతని ముందట ఆరగించెను. హోలోపెర్నెసు యూదితును చూచి ఆనందము పట్టజాలక తన జీవితమున ఏనాడునూ త్రాగనంత ద్రాక్షాసారాయమును త్రాగెను. 13వ అధ్యాయము. అంతటా రాత్రి ప్రొద్దుపోవగా హోలోపెర్నెసు బంటులెల్లరూ వెళ్ళిపోయిరి. బగోవాసు సైన్యాధిపతి సమక్షమున మిగిలియున్న వారిని కూడా పంపివేసి వెలుపలి వైపు నుండి గుడారముల తలుపులు మూసివేశెను. విందు ముగియుటకు చాలా తడువు పట్టినందున ఎల్లరునూ అలసిపోయి ఉండిరి. కావున సేవకులెల్లరునూ వెంటనే నిద్రింపబూనిరి. గుడారమున యూదితు ఒక్కతియే మిగిలియుండెను. హోలోపెర్నెసు తప్ప త్రాగి మత్తెక్కి పడక మీద తూలియుండెను. యూదితు దాసి తన యజమానురాలి కొరకు బయట వేచియుండెను. యూదితు తాను రోజూ వెళ్ళినట్లే ఆనాడు కూడా ప్రార్థనము చేసుకొనుటకు వెలుపలికి వెళ్ళుదుననియు తన కొరకు గుడారము పడుకు గది యొద్ద వేచియుండవలననియు దాసితో చెప్పెను. వాడుక ప్రకారముగా జపము చేసుకొనుటకు వెలుపలికి వెళ్ళుదనని ఆమె బగోవాసుకు కూడా చెప్పెను. అప్పటికే ఎల్లరునూ సైన్యాధిపతి గుడారము నుండి వెళ్ళిపోయిరి. యూదితు హోలోపెర్నెసు పడుక చెంత నిలుచుండి మౌనముగా ఇట్లు ప్రార్థించెను. సర్వశక్తిమంతుడైన ప్రభు, యెరూషలేమునకు కీర్తి కొనివచ్చుటకు గాను నేను చేయనించిన కార్యమును సఫలము చేయుము. నాకు సాయము చేసి మా మీదకి ఎత్తి వచ్చిన శత్రువులను నాశనము చేసి నీ వెన్నుకొనిన ప్రజను
రక్షించుటకు ఇదియే తరుణము. అంతటా ఆమె హోలోఫెర్నసు తల ప్రక్కన ఉన్న కొయ్య చెంతకు వెళ్ళి దానిమీద వ్రేలాడు ఖడ్గమును తీసుకొనెను. మంచము దగ్గరికి వచ్చి అతని తల వెంట్రుకలను గుప్పెట పట్టుకొని, ఇశ్రాయేలు దేవుడవైన ప్రభు, నాకు బలమును దయచేయమని ప్రార్థించెను. అటు పిమ్మట కత్తి ఎత్తి 2 మారులు బలముతో హోలోఫెర్నసు గొంతును నరుకగా అతని తల తెగిపోయెను. ఆమె అతని మొండెమును పడుక మీద నుండి కిందికి దొర్లించెను. మంచపు కర్రల మీద వ్రేలాడు తెరను లాగి తీసుకొనెను. గుడారము వెలుపలకు వచ్చి శిరస్సును దాసి చేతికియగా ఆమె దానిని ఆహార పదార్థముల సంచిలో దాచెను. అంతటా మహిళలు ఇరువురును ప్రార్థనము చేసుకున్నటకు పోవుచున్నట్లే నటించి శిబిరమును వీడి వెలుపలకొచ్చిరి. గుడారమును దాటి లోయగుండా కొంత దూరము నడిచి కొండ ఎక్కి బెతూలియా నగర ద్వారమును చేరుకొనిరి. యూదితు శత్రువు శిరస్సును కొనివచ్చుట. యూదితు దూరము నుండియే ద్వార సంరక్షకులను బిగ్గరగా పిలిచెను. కవాటము తెరువుడు, ప్రభువు మనలనింకను ఆదుకొనుచునేయున్నాడు. అతడు నేడు తన బలమును ప్రదర్శించి ఇశ్రాయేలును సంరక్షించెను. తన శక్తిని చూపి మన శత్రువులను హతమార్చెనని పలికెను. ఆమె పలుకులాలించి పురజనులు నగర ద్వారము చెంతకు పరిగెత్తుకుని వచ్చిరి. వారు పట్టణపు పెద్దలను పిలువనంపిరి. పెద్దలనక పిల్లలనక నగరములోని ప్రజలెల్లరూ ద్వారము చెంతకు పరిగెత్తుకుని వచ్చిరి. యూదితు తిరిగి వచ్చినదని ఎవరునూ నమ్మజాలరైరి. ప్రజలు ద్వారము తెరచి యూదితును ఆమె దాసిని ఆహ్వానించిరి. పెద్ద మంటను వేసి ఆ ఇద్దరి చుట్టూ గుమికూడిరి. అంతటా యూదితు గొంతెత్తి, ఎల్లరును ప్రభువును స్తుతింపుడు. అతడు ఇశ్రాయేలీయులకు కనికరము చూపుట మానలేదు. ఈ రాత్రి అతడు నా ద్వారా మన శత్రువులను నాశము చేసెనని పలికెను. అంతటా ఆమె సంచిలో నుండి తలను వెలుపలికి తీసి ప్రజలెల్లరికీ చూపుచు, ఇది అసిరియా సైన్యాధిపతి హోలోఫెర్నసు శిరస్సు. ఇది అతడు తప్పత్రాగి తూలిపోయిన పడుక మీది తెర. ప్రభువు ఒక ఆడపడుచు చేత అతనిని మట్టు పెట్టించెను. ప్రభువు నేను తలపెట్టిన కార్యమున నన్ను సురక్షితముగా కాపాడెను. హోలోఫెర్నసు నా అందమునకు భ్రమసి వినాశము తెచ్చుకొనెను. మన దేవుని తోడు, అతడు నన్ను చెరపనూ లేదు, నాకు కలంకమును ఆపాదింపనూ లేదని చెప్పెను. ఆ మాటలాలించి పౌరులెల్లరూ విస్తుపోయిరి. వారు సాష్టాంగపడి ప్రభువును ఆరాధించి ఏకకంఠముతో, ప్రభు, నేడు నీవు మా శత్రువులను హతమార్చితివి కనుక మేము నీకు వందనములు అర్పించుచున్నామని పలికిరి. అంతటా ఉజ్జియా యూదితుతో ఇట్లనెను, కుమారి, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటెను ఎక్కువగా దీవించెను. భూమ్యాకాశములను సృజించిన మన దేవుడు స్తుతించి కీర్తింపదగినవాడు. ఆ ప్రభువు సహాయముతో నీవు శత్రునాయకుని తల తెగ నరికితివి కనుక ప్రభు మహత్యమును వచించు జనులు అతని పట్ల నీవు చూపిన విశ్వాసమును ఏనాడును విస్మరింపజాలరు. మన ప్రజలు దురవస్థకు గురి అయ్యున్నప్పుడు నీవు స్వీయ ప్రాణమును కూడా లెక్క చేయక దైవ మార్గమున నడిచి మమ్మెల్లరినీ కాపాడితివి కనుక ప్రభువు నిన్ను హెచ్చుగా దీవించి నీ కీర్తిని కలకాలము నిలుపునుగాక. ఆ పలుకులాలించి ప్రజలెల్లరును తదాస్తు అని బదులు పలికిరి. 14వ అధ్యాయము. యూదులు శత్రు శిబిరము మీద దాడి చేయుట. అంతటా యూదీతు పురజనులను చూచి, సోదరులారా, నా మాట వినుడు. ఈ శిరస్సును కొనిపోయి నగర ప్రాకారము మీద వ్రేలాడదీయుడు. మీరొక నాయకుని ఎన్నుకొనుడు. తెల్లవారగనే మీలో యుద్ధము చేయగల వారందరూ ఆయుధములు చేపట్టి పట్టణము నుండి కదలిపొండు. మీరు మన నగరమునకు
చేరువలో ఉన్న అస్సిరియా దండు మీద దాడి చేయుటకు పోవునట్లుగా కనిపింపవలయును. కాని మీరు వారి దగ్గరకు మాత్రము పోరాదు. మిమ్ము చూచి అస్సిరియా సైనికులు ఆయుధములు చేపట్టి శిబిరమునకు పరిగెత్తుకుని పోయి తమ సైన్యాధిపతులను లేపుదురు. ఆ సేనాపతులు హోలోపెర్నెసు గుడారములకు పరిగెత్తుదురు. కాని అచ్చట అతడు వారి కంటపడడు. అప్పుడు వారి సైన్యమంతయు కలవరపడి పారిపోవును. మీరు వారి వెంట పడవచ్చును. మీరును ఇతర ఇశ్రాయేలీయులను వారిని వెన్నాడి ముక్కముక్కలు చేయవచ్చును. కాని మీరు మొదట అమ్మోనీయుడు అకియోరును ఇచ్చటికి పిలిపింపుడు. హోలోపెర్నెసు ఇశ్రాయేలీయులను చులకన చేయుచు మాటలాడెను. అకియోరును కూడా మనతో చంపదలచి అతడిని ముందుగానే ఇచ్చటికి పంపెను. అట్టి వానిని అకియోరు ఇప్పుడు గుర్తింపగలడేమో చూతమనెను. కనుక వారు ఉజ్జియా ఇంటి నుండి అకియోరును పిలిపించిరి. అతడు వచ్చి అచట గుమికూడియున్న వారిలో ఒకని చేత వ్రేలాడు హోలోపెర్నెసు శిరస్సును చూచి అక్కడకక్కడే మూర్ఛపోయి నేల కొరిగెను. జనులతనిని పైకి లేవనెత్తిరి. అకియోరు యూదితు పాదముల మీద వ్రాలి ఆమెకు నమస్కారము చేసి, యూదయలోని ప్రతి కుటుంబము నిన్ను దీవించునుగాక. నీ పేరు విని ప్రతి జాతియు గడగడ వణుకునుగాక అని పలికెను. మరియు అతడి గడిచిన దినములలో నీవేమి చేసితివో మాకు తెలుపుమని యూదితునడిగెను. ప్రజలెల్లరూ వినుచుండగా యూదితు తాను బెతూలియా నుండి వెడలిపోయిన నాటి నుండి ఇప్పటి వరకును నిర్వహించిన కార్యములనెల్లా పూసగృచ్చినట్లు వివరించి చెప్పెను. ఆమె తన కథను ముగింపగా ప్రజలెల్లరూ హర్షధ్వానములు చేసిరి. నగరము వారి ఉత్సాహ ధ్వనులతో మారుమ్రోగెను. అకియోరు ఇశ్రాయేలు దేవుడు చేసిన మహాకార్యములనెల్లా చూచి ఆ ప్రభువును విశ్వసించెను. అతడు సున్నతిని పొంది ఇశ్రాయేలు సమాజమున చేరెను. అతని వంశజులు నేటికిని యూదులుగానే జీవించుచున్నారు. మరునాటి ఉదయము ఇశ్రాయేలీయులు హోలోపెర్నెసు శిరస్సును నగర ప్రాకారమునకు వ్రేలాడగట్టిరి. వారెల్లరూ ఆయుధములు చేపట్టి గుంపులు గుంపులుగా క్రింది లోయలోనికి దిగిరి. వారిని చూచి అస్సిరియా సైనికులు తమ నాయకులకు వార్త పంపిరి. ఆ నాయకులు సైన్యాధిపతులకు సమాచారం అందజేసిరి. ఆ సైన్యాధిపతులు హోలోపెర్నెసు గుడారమునకు వెళ్ళి బగోవాసుతో, దొరను నిద్రలేపుము, ఆ ఇశ్రాయేలు బానిసలకు కొమ్ములొచ్చినవి. వారు మన మీదకే దాడి చేసిరి. అసలు వారికి పోగాలము వచ్చినదని చెప్పిరి. బగోవాసు గుడారములోని శయనాగారపు తెర ముందట నిలుచుండి చప్పట్లు కొట్టి శబ్దము చేసెను. అతడు హోలోపెర్నెసు ఇంకను యూదితుతో నిద్రించుచుండెననుకొనెను. కాని ఎంతసేపటికిని లోపలి నుండి జవాబు రాకుండుటచే తెరను ప్రక్కకు లాగి లోపలికి వెళ్ళెను. అచట హోలోపెర్నెసు మొండెము మంచము క్రింద పాదపీఠము మీద పడియుండెను. ఆ దృశ్యమును చూచి బగోవాసు గావుకేకలు పెట్టెను. దుఃఖముతో వెక్కి వెక్కి ఏడ్చుచు బట్టలు చించుకొనెను. అతడు యూదితు గుడారమునకు వెళ్ళి చూడగా ఆమె కనిపింపదయ్యెను. అంతటా అతడు హోలోపెర్నెసు సైన్యాధిపతుల యొద్దకు వచ్చి, ఆ బానిస తొత్తులు మనలను వంచించిరి. ఒక హీబ్రూ ఆడది నెబుకద్నెసరు సామ్రాజ్యము అంతటికిని తలవంపులు తెచ్చినది. హోలోపెర్నెసు మొండెము నేల మీద పడియున్నది, తల లేదని అరచెను. ఆ మాటలు విని సేనాపతులు విచారముతో బట్టలు చించుకొనిరి. వారి శిబిరమున కలవరము పుట్టగా వెర్రి ఏడ్పులు, హాహారావములు వినిపించెను. సామెతల గ్రంథము 17వ అధ్యాయము. ఉపకారికి అపకారము చేయువాని ఇంటికి కీడు చుట్టుకొనును. వివాదమునకు పూనుకొనుట కట్టలో గండిపడుట వంటిది. దానిని మొదటనే ఆపివేయుట మేలు. నిర్దోషులను దండించుట, దోషులను విడిచిపుచ్చుట అను రెండు చేతములను ప్రభు అసహ్యించుకొనును.
మూర్ఖుని చేత ధనమున్నను ప్రయోజనము లేదు. తెలివి లేమిచే వాడా సొమ్ముతో విజ్ఞానమును ఆర్జింపడు.